బిల్డింగ్ ఆన్లైన్ స్టార్ట్అప్ పార్ట్ 2. ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వాలనుకున్నా ఓకే బానే ఉంది, కానీ సొల్యూషన్ అంటే ఎలా ఇవ్వాలి? ప్రాబ్లం వచ్చినంత ఈజీగా సొల్యూషన్ అయితే రాదు కదా. పోనీ బాగా ఆలోచించేస్తే వచ్చేస్తుందా అంటే తలనొప్పి తప్ప సొల్యూషన్ మాత్రం రాదు. ఐడియాస్ అండ్ సొల్యూషన్స్ వాటికవే వస్తాయి. డూ యూ అగ్రీ విత్ మీ? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సరే ఫస్ట్ అసలు చెప్పు ప్రాబ్లం ఏంటో అంటారా? ఓకే లిజన్. నాకు అసలే మొహమాటం ఎక్కువ. అయినా మొహమాటం అని కాకపోయినా ప్రతిసారి అన్ని సెలూన్స్ కి కాల్ చేసి నాకు కావాల్సిన సర్వీస్ మీరు చేస్తారా అండ్ ఎంతకు చేస్తారు అని అడగడం చిరాక్ కదా. పోనీ అంతకీ అడిగామే అనుకో, ప్రైసెస్ తెలిస్తే కానీ ఆ పర్టికులర్ సర్వీస్ కి రివ్యూ తెలీదు. నైట్ పడుకునే ముందు డౌట్ వచ్చి అడుగుదామంటే ఉండదు. అండ్ అక్కడి దాకా వెళ్తే గాని పార్కింగ్ ఉందా, ఏసీ ఉందా ఇవేమి తెలియవు. పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెస్. వినడానికి చిన్నగానే ఉన్నా సమస్య మాత్రం పెద్దదే అనిపించింది. అందరికీ ప్రాబ్లం ఉంటది కదా, అసలు దీనికి సొల్యూషన్ లేదా అని సెర్చ్ చేసా. ఫార్చునేట్లీ లేదు. అప్పుడే డిసైడ్ అయ్యా దిస్ ఈస్ ద ప్రాబ్లం ఐ హ్యావ్ టు సాల్వ్ అని. బట్ ఎలా? స్టే ట్యూన్, ఫాలో టు నో.